హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చైతు సుభద్రాని కారులో పంపించి లోపలికొచ్చి దిగులుగా ఉన్న చారుని ఒక్క ఒదుటున ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి తన పొట్ట మీద తలపెట్టి పడుకొని చారు వేళ్లు విరుస్తూ, ఏంట్రా ఇంకా దిగులేనా అని చైతు అడుగుతాడు. దిగులంటే అమ్మ ఇప్పుడే వెళ్ళింది కదా అందుకే. చైతు, పెద్దమ్మ నాకు చాలా చాలా నచ్చింది. అమ్మమ్మ గురించి ఎన్ని మాటలు చెప్పారో, నాకు ఎప్పుడెప్పుడు కలవాలా అని చాలా ఆతృతగా ఉంది అని అంటుంది. అయితే కలుద్దాం అని చైతు అంటాడు. ఇప్పుడే కాదురా, అమ్మని ఆ ఇంట్లో నుండి బయటికి తెచ్చేయాలి. ఇంకొన్ని రోజులు చైతు, తర్వాత నేను హ్యాపీగా నీతో పాటు ఇంటికి వచ్చేస్తా. నిజానికి నాకు అందరితో కలిసి ఉండడం చాలా ఇష్టం, కానీ నాకెప్పుడూ అలాంటి అవకాశం రాలేదు అని చారు అంటుంది. ఇక మీద వస్తుందిలే అని చైతు నడుం మీద నుండి దొర్లి చారు మీదకి చేరిపోతాడు. 2 నెలలు బాగానే సాగింది. చైతు హైదరాబాద్కి ఊటీకి తిరుగుతూ ఎవరికీ డౌట్ రాకుండా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. చైతు హైదరాబాద్ వెళ్ళినప్పుడు రియా చారుకి తోడుగా ఉండడంతో చైతు కూడా రిలాక్స్గానే ఉండేవాడు. అప్పుడప్పుడు రాగిణి సుభద్ర రాకతో చారు జీవితం చాలా కొత్తగా మారిపోయింది. ఎప్పుడు చూడని ప్రేమని, ఆప్యాయతని, అభిమానాన్ని తను ఊపిరి సలుపనంతగా దేవుడు కరుణించి ఇవ్వడంతో చారు ఆ ప్రేమలో ఉక్కిరిబిక్కిరవుతూ సంతోషంలో మునిగిపోయింది. చారు కిచెన్లో టిఫిన్ చేస్తుంటే అక్కడే గ్యాస్ బండ మీద రియా కూర్చొని పల్లీలు తింటూ కాళ్ళు ఊపుతూ, చారు, చైతు ఎప్పుడు వస్తాడట అని అడుగుతుంది. ఇంకో 2 days రియా అని చారు చెప్తుంది. చారు, ఇప్పుడు చెప్పవి, నువ్వు డెసిషన్ తీసుకోవడం రైట్నా లేక రాంగ్నా అని రియా అడుగుతుంది. రియా, నా జీవితంలో దేవుడు నాకేదైనా గొప్పగా ఇచ్చాడంటే అది చైతూనే. ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా. నా లైఫ్ అంతా తనకి ఇచ్చేసినా తక్కువే. ఇచ్చేసినా ఏంటి, ఎప్పుడో ఇచ్చేశాను అని చారు సిగ్గుపడుతూ చాలా హ్యాపీగా అంటుంది. అవునే, నీ విషయంలో నేను కూడా సూపర్ హ్యాపీగా ఉన్నాను అని రియా అంటుంది. చారు గ్యాస్ మీద దోశలు వేస్తూనే మాట్లాడుతూ తనకే తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోతుంది. రియా ఒక ఒదుటున దిగి చారుని పట్టుకొని బుగ్గలు తడుతూ లేపుతుంది. చారుకి అదోలా ఉంది. రియా మాటలు వినిపిస్తున్నా కానీ కళ్ళు తెరవలేకపోతుంది. రియా పక్కనే ఉన్న వాటర్ని తీసుకుని మొహాన చిలకరించడంతో చారు మెల్లగా కళ్ళు తెరిచి చూసి రియా అని అంటుంది. లేయవే అని రియా చారుని మెల్లగా లేపి గ్యాస్ కట్టేసి బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి, ఎందుకే కళ్ళు తిరుగుతున్నాయి, కనీసం డ్రెస్ తీసుకోకుండా ఏమంత పని వెలగబడుతున్నావు అని కోప్పడుతుంది. చారు ఆలోచిస్తూ చేతి వేళ్లతో లెక్కలు వేసుకుంటూ ఉంది. ఏంటి మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అని రియా అంటుంది. రియా అని చారు లేయబోతుంటే రియా పట్టుకొని కూర్చోబెట్టి, ఏంటి అని అడుగుతుంది. నాకు పీరియడ్ స్కిప్ అయి 2 వారాలు దాటింది. 4 రోజుల నుండి ఒంట్లో నలతగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి కూడా అని చారు అంటుంది. అయితే అని రియా అడుగుతుంది. మేబీ ప్రెగ్నెన్సీ ఏమో అని డౌట్ అని చారు అంటుంది. ఏంటి అప్పుడేనా? రియా బెడ్ మీద కూర్చొని, వామ్మో, మీరు మామూలు కాదే, అలా అయితే టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా, మెడికల్ స్టోర్కి వెళ్ళొస్తా అని రియా అంటుంది. వెళ్ళవే, నాకు కూడా చాలా ఆశగా ఉంది అని చారు అంటుంది. రియా బయటికి వెళ్ళి ఒక 20 నిమిషాలకి తిరిగి వస్తుంది. చారు బెడ్ మీద నుండి దిగి పరుగున రియాకి ఎదురెళ్ళి చేతిలో ఉన్న ప్యాకెట్ తీసుకొని హడావిడిగా వెళ్ళి టెస్ట్ చేసుకుంటుంది. బయటకొచ్చి కిట్ వైపే చూస్తూ ఉంది. రియా వచ్చి కూర్చొని ఏంటే అని ఆత్రంగా అడుగుతుంది. పాజిటివ్ అని చూపించడంతో చారు గట్టిగా ఏ అని అరుస్తూ రియాని హత్తుకుంటుంది. రియాకి అర్థమై కంగ్రాట్స్ చారు అని పట్టుకొని ఊపేస్తుంది. ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రియా హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి స్వీట్స్ తెచ్చి చారుకి తినిపిస్తుంటే తను కూడా రియాకి స్వీట్ పెడుతుంది. చారు ఫోన్ తీసుకొని చైతూకి చెప్పబోతూ ఉంటే, ఆగు, వెంటనే కాల్ చేస్తున్నావు, ఎల్లుండి వస్తాడుగా, అప్పుడు చెప్పు. ఎదురుగా ఉంటే ఆ ఫీలింగ్ నువ్వు చూస్తుంటే వేరే లెవెల్ అసలు అని రియా అంటుంది. నిజమే, నేనే ఆత్రంగా చేయబోయాను అని చారు అంటుంది. కావాలంటే ఆంటీకి చెప్పు అని రియా అంటుంది. వద్దు, ముందు చైతూకే చెప్పాలి అని చారు అంటుంది. ఈ 2 రోజులు చారు చైతూకి చెప్పకుండా ఉండడానికి చాలానే ట్రై చేసి సక్సెస్ అవుతుంది. సాయంత్రం చైతూ వస్తాడు అనగా రియాకి పనుండడంతో ఇంటికి వెళ్లాల్సి రావడంతో చారు జాగ్రత్త, సాయంత్రం వచ్చేస్తాడుగా చైతూ అని అంటుంది. ఏం కాదు, నువ్వు వెళ్ళు అని చారు అంటుంది. రియా కూడా ఇంటికి వెళ్ళిపోవడంతో చారు టీవీ పెట్టుకుని కాలక్షేపం అవుతూ జ్యూస్ తాగుతూ ఉండగా చారుకి వామిటింగ్ స్టార్ట్ అవ్వడంతో పరుగున లేచి వాష్రూమ్లోకి వెళ్తుంది. ఆ వామిటింగ్స్ చేయడంలో ఓవర్గా బ్లడ్ పడడంతో చారుకి చాలా కంగారుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా టెన్షన్తో షివరింగ్ స్టార్ట్ అవ్వడంతో ఇప్పుడెలా అలా ఆలోచిస్తూ ఫోన్ తీసి యూట్యూబ్, గూగుల్లో సెర్చ్ చేస్తుంది.
ఎక్కడ కూడా ప్రెగ్నెన్సీ వామిటింగ్స్లో బ్లడ్ పడుతుందని లేదు. చారు ఆలోచించి ఇవన్నీ ఎందుకు, హాస్పిటల్కి వెళ్తే క్లారిటీ ఉంటుంది కదా అని ఆలోచించి వెంటనే డ్రెస్ మార్చుకొని మొహానికి ఎవరూ గుర్తుపట్టకుండా స్కార్ఫ్ కట్టుకొని వెళ్తుంది. డాక్టర్ని కలిసి విషయం మొత్తం చెప్తుంది. ఈ మధ్య కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నట్టు అనిపించాయా అని డాక్టర్ అడుగుతుంది. అనిపించడం కాదు, ఉన్నాయి డాక్టర్ అని చారు అంటుంది. ఓకే అని టెస్ట్ రాసి అన్నీ తీయించుకొని రామ్మా అని డాక్టర్ చెప్తుంది. చారు సరే అని అన్ని టెస్టులు చేయించుకొని రిపోర్ట్స్ రావడం లేట్ అనేసరికి హాస్పిటల్ క్యాంటీన్లో లంచ్ చేసి రిపోర్ట్స్కి వెళ్తుంది. వాళ్ళు ఇవ్వడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీట్ అవుతుంది. డాక్టర్, నా బేబీ బాగుంది కదా అని చారు అడుగుతుంది. డాక్టర్ రిపోర్ట్స్ని సీరియస్గా చూస్తూ, చారుశీల, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని అడుగుతుంది. చారుకు ఆ మాటకి టెన్షన్తో పొట్ట మీద చేయి పెట్టుకొని, మా నాన్నకుంది, చనిపోయారు అని చెప్తుంది. సో సారీ టు సే దిస్, మీకు బోన్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్తుంది. చారు కళ్ళు మూసుకొని తెరిచి, అంటే నా బిడ్డకి ఏం కాలేదు కదా, బాగుంది కదా అని అడుగుతుంది. డాక్టర్ విచిత్రంగా చూస్తూ బేబీ బాగుంది అని చెప్తుంది. చారుకి అప్పటికే కన్నీళ్లు కారిపోతున్నాయి. థ్యాంక్స్ డాక్టర్ అని చెప్తుంది. చారుశీల, నీకు నీ బిడ్డ మీద ఉన్న ప్రేమను చూస్తే ముచ్చటేస్తుంది, కానీ లైఫ్ రిస్క్లో ఉంది అని అంటుంది. డాక్టర్, నేను ఇదే జబ్బుతో మా నాన్నని చూశాను. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత నరకంగా ఉంటుందో కూడా తెలుసు. నా గురించి నాకు బాధ లేదు. నా బేబీ అన్నా బాగుంటే నాకు అంతకంటే సంతోషం మరొకటి లేదు అని చారు అంటుంది. అందుకని నీ లైఫ్ని రిస్క్లో పెడతావా అని డాక్టర్ అడుగుతుంది. చారు ఏడుస్తూనే ఏ స్టేజ్లో ఉంది అని అడుగుతుంది. అది ఇంకా తెలీదు, వేరే టెస్టులు చేయాలి అని డాక్టర్ చెప్పడంతో చారు 2 చేతులు జోడించి, ప్లీజ్ మీరేమైనా చేయండి, నా బిడ్డకి మాత్రం ఏం కాకుండా చూడండి అని అంటుంది. డాక్టర్కి చారుని చూస్తే చెప్పలేని జాలి కలిగి, చూడు చారుశీల, నేను డాక్టర్ని, నా పేషెంట్ ఆరోగ్యం నాకు ముఖ్యం. అలా అని బిడ్డని చంపేయని చెప్పను, కానీ పరిస్థితి అంతవరకు వస్తే చెప్పక తప్పదు అని అంటుంది. చారుకి ఏం చెప్పాలో తెలియక, నేనెప్పుడు రావాలి డాక్టర్ అని అడుగుతుంది. ఇక్కడికి కాదు, వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తాను, వెళ్ళు, వీలైనంత తొందరగా అని పేపర్లో అన్నీ రాసిచ్చి అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు, అలాగే నాకు కాల్ చేయమని చెప్పు, నేను మాట్లాడతాను అని డాక్టర్ చెప్తుంది. చారు తల ఊపి లేచి అక్కడి నుండి బయటకొచ్చి ఇంటికి వెళ్తూ దారిలో కనిపించిన చర్చ్ని చూసి ఆగి అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళి జీసస్ చూస్తూ మోకాళ్ల మీద కూర్చొని తన 2 చేతులతో మొహాన్ని దాచుకొని భయంకరంగా ఏడవడం మొదలుపెట్టింది. చాలాసేపు ఏడ్చి మొహం కందిపోయింది. మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది. కానీ ఏం మాట్లాడకుండా, మనసులో కూడా ఏమనుకోకుండా అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకొని వాష్రూమ్లోకి వెళ్ళి చాలాసేపు షవర్ కిందే నిలబడి ఏడుస్తూ పొట్ట మీద చేపెట్టుకొని, సారీ కన్నా, నువ్వు రావడం మీ అమ్మ ముందులా ఏడుపు మొహం వేసేసింది, క్షమించురా, నిన్నిక మీద అస్సలు కష్టపెట్టను, ఈ అమ్మని అర్థం చేసుకుంటావు కదూ అని చారు లోపల ఏడుస్తూ బయటికొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వేడిగా పాలు కలుపుకొని పక్కన పెట్టి ఎక్కడో శూన్యంలో చూస్తూ ఉంది. కాసేపటికి చైతు కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే చారుకి ఎందుకో కన్నీరు కారిపోయాయి. హలో చారు, నేను ఈరోజు రావడం లేదురా, రేపు సాయంత్రానికి వచ్చేస్తాను. నానమ్మకి బీపీ డౌన్ అయింది, అందుకే రాలేకపోతున్నా. రియా ఉందిగా అని చైతు అడుగుతాడు. పర్లేదు చైతు, అమ్మమ్మ హెల్త్ ఇంపార్టెంట్ కదా, రేపేరా అని చారు అంటుంది. ఏంటి గొంతు అదోలా ఉంది అని చైతు అంటాడు. కొంచెం జలుబు చేసింది అని చారు అంటుంది. అవునా, స్వీట్స్ తినకు, బయటికి వెళ్ళకు, డోర్స్ అన్నీ క్లోజ్ చేయి అని చైతు అంటాడు. హా అలాగే అని చారు అంటుంది. చారు అని చైతు రాగం తీస్తూ, నాకు రావాలనుందిరా, నువ్వు పక్కన లేకుండా చాలా కష్టంగా ఉంది, బాగా అలవాటైపోయావు తెలుసా, అట్లీస్ట్ నేను చూస్తూ ఉన్నా చాలు, ఆ హ్యాపీనెస్ నాకు చాలా నచ్చుతుంది అని అంటాడు. చారుకి ఏడుపు బయటికి రావడంతో నోటికి చేయడ్డు పెట్టుకొని తనను తాను కంట్రోల్ చేసుకొని, ఇంకెంత, కొన్నాళ్ళు మాత్రమే, తర్వాత అలవాటైపోతుందిలే అని అంటుంది. ఏంటి అని చైతు అంటుంది. అదేరా, కొత్త కదా, అందుకే అలా అనిపిస్తుంది, అలవాటైతే అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది అంటున్నా అని చారు కవర్ చేస్తుంది. మరేంటి, తిన్నావా అని చైతు అడుగుతాడు. హా తినేసా, నువ్వు అని చారు అడుగుతుంది. లేదింకా అని చైతు అనడంతో, వెళ్ళు, ముందు తినేసి అమ్మమ్మతో కాస్త టైం స్పెండ్ చేయి, నేను నైట్కి మాట్లాడతా అని చారు అంటుంది. సరే, లవ్ యూ అని చైతు అంటాడు. చారు కన్నీళ్లు తుడుచుకుంటూనే లవ్ యూ టూ చైతు అని చెప్తుంది.
చైతు నవ్వుతూ రేపు వచ్చేస్తా బాయ్ మరి అని కాల్ కట్ చేస్తాడు. చారు ఫోన్ పక్కన పెట్టి ఏడుస్తూ ఎప్పటికో మామూలవుతూ తన పొట్టని నిమురుతూ, నా వల్ల కావడం లేదు కన్నా, నువ్వు నన్ను భరించాలి తప్పదు. ఇంత చిన్న వయసులో నీకు ఏ తల్లి ఇవ్వని కష్టం ఇస్తున్నా అని చారు కృంగిపోతుంది. ఆ రాత్రిని ఎంతో కష్టంగా గడిపి పొద్దునే లేచి ఏదో చిన్న ఆశతో హాస్పిటల్కి స్టార్ట్ అయింది. ముందు రోజు డాక్టర్ ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి చేరుకొని గేట్ నుండి హాస్పిటల్ని చూసి టెన్షన్తో కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి లోపలికి వెళ్ళింది. అపాయింట్మెంట్ తీసుకొని అరగంట ఎదురు చూసిన తర్వాత డాక్టర్ని కలిసి ముందు రోజు చేసిన టెస్ట్ రిపోర్ట్స్ డాక్టర్కి ఇచ్చింది. డాక్టర్ అన్నింటినీ చూసి రెఫర్ చేసిన డాక్టర్కి కాల్ చేసి మాట్లాడి చారుకి కొన్ని టెస్టులు రాసింది. చారు అన్నింటినీ చేయించుకొని మధ్యాహ్నంకి డాక్టర్ని కలిసింది. రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసిన డాక్టర్, చారు శీలా కదా, చారు నువ్వు ఇమీడియట్గా అబోర్షన్ చేయించుకోవాలి అని చెప్తుంది. చారు తన 2 చేతులతో పొట్టను పట్టుకొని నో నేను చేయించుకోను అని అరిచింది. కానీ కంట్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చూడమ్మా, డాక్టర్గా ఇలాంటి ఎన్నో కేసెస్ నేను డీల్ చేశాను. ఒక ప్రాణం తీయమనడం ఎంత తప్పో నాకు తెలుసు, కానీ తప్పక చెప్తున్నా. ఎందుకంటే లోకం చూడని ఆ ప్రాణం కంటే కంటికి కనిపించే నువ్వే నాకు ఇంపార్టెంట్ అని చెప్తుంది. నో డాక్టర్ ప్లీజ్, నా బిడ్డ మా ప్రేమకు గుర్తు అని చారు మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తూ చెప్తుంది. చూడు చారు, బోన్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నావు. బహుశా నువ్వు సిమ్టమ్స్ ముందు కనుక్కోలేదనుకుంటా. నీ హిస్టరీ చూస్తే ఆల్రెడీ మీ నాన్నకుంది, సో జన్యుపరంగా నీకు వచ్చింది. ఇప్పుడు నీకు కీమోథెరపీ చాలా అవసరం. ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి అంటే ముందు నువ్వు అబోర్షన్ చేయించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు ఈ బిడ్డని నెలలు నిండే కొద్దీ మొయ్యలేవు. నీ బోన్స్లో ఆ స్ట్రెంగ్త్ ఉండదు. మరీ ముఖ్యంగా నువ్వు ఈ బిడ్డని ఉంచుకుంటే డెలివరీ పెయిన్స్ ఎంత ఎక్కువ ఉంటాయంటే ఆ పెయిన్కి నీ బోన్స్ ఒక్కసారిగా విరిగిపోయే ఛాన్స్ ఉన్నాయి. అప్పుడు నీ బిడ్డ బ్రతికినా నువ్వు బ్రతకవు. తల్లి లేని బిడ్డ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా అని డాక్టర్ సర్ది చెప్తుంది. చారు అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. డాక్టర్ వాటర్ ఇచ్చి తాగమని చెప్తుంది. చారు నీళ్లు తాగి, డాక్టర్ నేను అబోర్షన్ చేయించుకుంటే నేను బ్రతుకుతానా, నా లైఫ్కి ఫుల్ గ్యారంటీ ఉందా అని అడుగుతుంది. డాక్టర్ ఒక క్షణం మౌనంగా ఉండి మ్యాక్స్ 1 సంవత్సరం అని చెప్తుంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే అని చారు అడుగుతుంది. 6 నెలలు లేదా 8 నెలలు అని డాక్టర్ చెప్తుంది. ఓ 4 నెలలు ఎక్స్ట్రా కోసమా నా బిడ్డను చంపుకోవాల్సింది అని చారు అడుగుతుంది. డాక్టర్ మౌనంగా ఉండేసరికే, డాక్టర్ నాకు నా బిడ్డ కావాలి. ఇప్పుడు నేను అబోర్షన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే నా చైతుకి ఈ విషయం తెలిసి ఈ క్షణం నుండే కుమిలిపోతాడు. అలాంటి చావు నాకొద్దు. అదే ఈ బిడ్డ పుడుతుంది అని చెప్పి చైతుకి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. అలాంటి ప్రేమ పొందుతూ పోతే నాకు తృప్తిగా ఉంటుంది. పైగా నా జ్ఞాపకంగా బిడ్డని కూడా నా చైతుకి బహుమతిగా ఇచ్చినట్టు అవుతుంది. ప్లీజ్ నాకు ట్రీట్మెంట్ లేకుండా నా బిడ్డని కనే వరకు మెడిసిన్స్ ఇవ్వండి, డైట్ ఇవ్వండి. నా బిడ్డ ఈ లోకం చూసే వరకు నేను రెప్పవాల్చకుండా ఉండేలా ఏదైనా చేయండి అని చారు 2 చేతులు జోడించి అడుగుతుంది. డాక్టర్కి కూడా చారుని చూస్తే చాలా బాధగా అనిపించింది. సరే నీ ఇష్టం, కానీ నువ్వు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే ప్రతి క్షణం నీ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని జాగ్రత్త పడాలి అని డాక్టర్ అంటుంది. ఖచ్చితంగా నా బిడ్డ కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చారు అంటుంది. సరే నీ హస్బెండ్ ఇక్కడికి తీసుకొనిరా అని అతనితో చెప్తాను అని డాక్టర్ అంటుంది. డాక్టర్ మీరు నా జబ్బు గురించి మాత్రం బయటపెట్టకండి అని చారు దీనంగా అడుగుతుంది. అలాగే చెప్పను, తీసుకొనిరా అని డాక్టర్ అంటుంది. రేపు తీసుకొని వస్తాను, ప్రస్తుతానికి ఇక్కడ లేరు, పొద్దున వస్తే తీసుకొస్తాను అని చారు అంటుంది. అలాగే ఈ బాధలో నువ్వెంతగానో ప్రేమించే నీ బిడ్డని పస్తుపెట్టకు, టైంకి జ్యూసెస్ ఫ్రూట్స్ ఫుడ్ అన్నీ తీసుకో అని డాక్టర్ చెప్తుంది. అలాగే డాక్టర్ తింటాను అని చారు లేచి బయటకు వస్తూ ఎటు నడుస్తుందో కూడా తెలియకుండా పార్కింగ్ వైపు కట్టిన గుడి దగ్గరికి వెళ్ళి మెట్ల మీద కూర్చొని కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయింది. ఆకలిగా అనిపించడంతో చారు లేచి క్యాంటీన్ వైపు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. తిన్నాను అని కాకుండా తన బాధని పక్కన పెట్టి కడుపు నిండా తిని ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకునే సరికే తన ఫోన్ మోగుతూ ఉండడంతో లిఫ్ట్ చేసి హలో చైతు అని అంటుంది. ఎక్కడికి వెళ్ళావు, ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా, ఎంత కంగారు పడ్డాను తెలుసా అని చైతు అంటాడు. సైలెంట్లో ఉండడంతో చూడలేదురా అని చారు అంటుంది. అలాగేలే, ఇంకో గంటలో స్టార్ట్ అవుతాను, బయటికి వెళ్ళకు అని చైతు అంటాడు. అలాగే చైతు అని ఆలోచిస్తూ ఉండేసరికి ఏంట్రా మౌనంగా ఉన్నావు అని చైతు అడుగుతాడు. ఏం లేదు, నిన్ను మిస్ అవుతున్నా అని చారు అంటుంది. అదెందుకంటావులే, నేను కూడా నిన్ను విపరీతంగా మిస్ అవుతున్నారా, ఇప్పుడొస్తే ఇంకో 1 నెల రోజులు ఎటు పోను అని చైతు అంటాడు. నిజంగా అని చారు అంటుంది. నిజంగా
నానమ్మకి బాగుంది, పైగా అత్తయ్య వచ్చి చూసుకుంటానని చెప్పింది, అందుకే హ్యాపీగా వచ్చేస్తున్నా అని చైతు అంటాడు. సరేరా, జాగ్రత్త, ఉంటాను అని చారు అంటుంది. హా అలాగే, ఎర్లీ మార్నింగ్కి అక్కడ ఉంటాను, కీ ఉందిగా, లేపన్లే, బాయ్ అని చైతు అంటాడు. చారు కూడా నవ్వి కాల్ కట్ చేసి అక్కడే గోడకి జారబడి నాకు ఇంకా బ్రతకాలనుంది చైతు అని బోరున ఏడుస్తుంది. ఎప్పటికో లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ కూడా అవ్వకుండా అలాగే పడుకొని నిద్రపోయింది. తెల్లారి 5 గంటలకి మెలకు వచ్చి లేచి చూస్తే పక్కనే తనకి తగలకుండా చైతు పడుకొని నిద్రపోతున్నాడు. చైతుని చూడగానే ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. వెంటనే చారు చైతుకి దగ్గరగా జరిగి తనని గుండెకి హత్తుకుంది. చైతు కూడా చారు స్పర్శ తగలగానే చుట్టూ చేతులు వేసి తన గుండెల్లో ఒదిగిపోయాడు. చారు చైతు తల మీద ముద్దిచ్చి కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. బాగా తెల్లారడంతో చారు చైతుకి ఇబ్బంది లేకుండా లేచి ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళి పని చేస్తూ ఉంది. చాలాసేపటికి చైతు లేచి మత్తుగా కళ్ళు తెరిచి కిచెన్ వైపు వెళ్ళి పనిలో ఉన్న చారుని వెనుక నుండి హత్తుకొని భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకొని అప్పుడే లేచేవెందుకు, కాసేపు పడుకోవచ్చు కదా అని చైతు అంటాడు. చారు నవ్వుతూ చైతు వైపు తిరిగి కళ్ళు మూసుకొని ఉన్న చైతు మొహాన్ని దోసెట్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దిచ్చి టిఫిన్ రెడీ అయింది, వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యిరా అని చెప్తుంది. చైతు కళ్ళు తెరిచి నవ్వుతూ చారుకి టైట్ హగ్ ఇచ్చి ఇప్పుడే వచ్చేస్తా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చాక టీవీ ఆన్ చేసి చారు టిఫిన్ తీసుకొని రా అని అరుస్తాడు. హా వస్తున్నా అని చారు టిఫిన్ పెట్టుకొని వచ్చి ప్లేట్ ఇస్తుంది. చైతు ప్లేట్ తీసుకొని దోశ తింటూ ఇదేంటి 2 పెద్ద దోశలు వేసి ఇంకొకటి బుజ్జిది వేశావు, కుసర్నా అని నవ్వుతాడు. చారు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంది. కాఫీ పెట్రా అని చైతు అడుగుతాడు. చారు 2 పెద్ద కప్స్లో కాఫీ తీసుకొని పక్కన చిన్న కప్లో కాఫీ పోసి అది కూడా తెచ్చింది. చైతు మళ్ళీ కన్ఫ్యూజ్ అయి చారు ఏంట్రా మనకు కాకుండా చిన్న కప్ ఎవరికి అని అంటాడు. చారు టీవీ వైపు చూస్తూ నాలో నీ ప్రాణానికి అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. హో అవునా అని చైతు అని వెంటనే రియలైజ్ అయ్యి వాట్ ఏమన్నావు, నీలో ఉన్న నా ప్రాణంకి అంటే అని చైతు లేచి చారు భుజాలు పట్టుకొని సంతోషంతో తల ఊపుతూ అవునా అని అడుగుతాడు. చారు ఆనంద బాష్పాలతో అవునని నవ్వుతూ తల ఊపుతుంది. చైతు నవ్వుతూ చారుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. చైతు స్పర్శలో నవ్వులో తను ఎంత హ్యాపీగా ఉన్నది చారుకి అర్థమవుతుంది. చైతు వదిలి చారు మొహమంతా ముద్దుల వర్షం కురిపిస్తూ థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి గిఫ్ట్ ఇస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు. చారు నవ్వి నిన్ననే తెలిసింది, డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడే నువ్వు చాలాసార్లు కాల్ చేశావు, నేనేమో ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను, అందుకే లిఫ్ట్ చేయలేదు అని చెప్తుంది. అవునా అని మరోసారి చారుకి నుదుటి మీద ముద్దిచ్చి ఏం చెప్పారు హాస్పిటల్లో, అంతా ఓకే కదా అని చైతు అడుగుతాడు. బాగుంది, అయినా నేను తీసుకొని రమ్మంది డాక్టర్ అని చారు చెప్తుంది. అవునా అయితే వెళ్దామా అని చైతు అడుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.